హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో Go.E1 లైఫ్ కంపెనీలో మనం ఈజీగా ఇక్కడ బిట్కాయిన్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట. బిట్కాయిన్ అనేది ఈజీగా మనం ఇక్కడ సంపాదించుకోవచ్చు. అది ఏ విధంగా సంపాదించుకోవచ్చు, ఏ విధంగా ఈజీగా ఫ్రీగా సంపాదించుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం. ఏంటంటే మనకి 82 లక్షల వరకు ఉందన్నమాట. 82 లక్షల రూపాయలు అనేది ఇప్పుడు ప్రజెంట్ రేట్ అనేది నడుస్తుంది అనమాట. ఇదేంటంటే మనకి 2010లో అంటే 2010లో మనకి ఏంటంటే ఈ బిట్ కాయిన్ రేట్ వచ్చేటప్పటికి ఏంటంటే మినిమం 40 రూపాయలు లేదంటే 50 రూపాయలు ఆ రేట్లో ఉండేది అనమాట. అప్పుడు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి 50 రూపాయలు లేదంటే 40 రూపాయలు ఉండేది అనమాట బిట్ కాయిన్ రేటు. ఓకేనా? అప్పటి నుంచి ఇప్పుడు అంటే 2025 వచ్చేటప్పటికి అంటే ఈ 15 సంవత్సరాల్లో మనకి బిట్ కాయిన్ రేట్ అనేది ఎక్కడికో పోయిందనమాట. ఓకేనా? ఆ 40 రూపాయలు 50 రూపాయలు ఉండే బిట్ కాయిన్ రేటు ఇప్పుడు 82 లక్షలు. ఆల్రెడీ ₹1 కోటి క్రాస్ అయిపోయింది. ₹1 కోటి క్రాస్ అయ్యి మళ్ళీ మనకి ఏంటంటే డౌన్ అయిందనమాట. 82 లక్షల రూపాయలకి వచ్చిందనమాట. ఓకేనా? ఈ బిట్ కాయిన్ గురించి అంటే మీరు తెలుసుకోవాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. లేదంటే మరి ఏంటంటే మీరు గూగుల్లో కాయిన్ మార్కెట్ క్యాప్ అని చెప్పి ఉంటుందన్నమాట. ఆ కాయిన్ మార్కెట్ క్యాప్లో మీరు ఏంటంటే బిట్ కాయిన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీరు అక్కడ తెలుసుకోవచ్చు. మనం ఈ బిట్ కాయిన్ మనం సంపాదించుకోవాలి అనుకుంటే మనకి ఈ Go.E1 లైఫ్ కంపెనీ మనకి ఒక మంచి ఆపర్చునిటీని మనకి అందించడం జరిగిందనమాట. ఇదేంటంటే Go.E1 లైఫ్ కంపెనీ వాళ్ళు ఏంటంటే మనకి అఫిలియేట్ ప్రోగ్రామ్ ద్వారాగా మనం ఏంటంటే మనకి ఒక మంచి అవకాశాన్ని మనకు అంది. ఫస్ట్ మార్గం వచ్చేటప్పుడు మనకి ఏంటంటే మైనింగ్ చేయాలన్నమాట. బిట్ కాయిన్ అనేది మైనింగ్ చేయాలన్నమాట. మైనింగ్ చేయడం ద్వారా మనకి ఏంటంటే బిట్ కాయిన్ అనేది సంపాదించుకోవచ్చు. ఈ మైనింగ్ చేయడానికి ఏంటంటే పెద్ద పెద్ద కరెంట్కి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ కావాలి. అలాగే మనకి ఏంటంటే ఎక్కువ సాఫ్ట్వేర్ సంబంధించి కంప్యూటర్ సిస్టమ్ కావాలన్నమాట. వేలల్లో కావాలన్నమాట. కంప్యూటర్ సిస్టమ్ వేలల్లో కావాలి. అందుకంటే మల్టీ మైనింగ్ జరిగి అక్కడ ఏంటంటే మనకి బిట్ కాయిన్ అనేది మైనింగ్ చేసి మనకి బిట్ కాయిన్ అనేది అక్కడ తీయడం జరుగుతుంది అనమాట. దీనికి ఏంటంటే దగ్గర కోట్లలో మనకి డబ్బులు అనేది ఖర్చు అవడం జరుగుతుంది అనమాట ఇక్కడ. ఓకేనా? కొన్ని వేలల్లో కొన్ని లక్షల్లో మనకి ఏంటంటే కంప్యూటర్ డిజైన్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. దానికి ఏంటంటే పెద్ద పెద్ద కరెంటు ట్రాన్స్ఫార్మర్లు అండి అలాంటివన్నీ కావాలన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఖర్చు అనేది అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? కొన్ని కోట్లలో ఖర్చు అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఆ విధంగా మనం ఖర్చు చేయగలిగితేనే మనం ఈ బిట్ కాయిన్ అనేది సంపాదించుకోగలుగుతాం అనమాట తద్వారాగా. ఓకేనా? రెండో ఆప్షన్ వచ్చేటప్పటికి మనం ఏంటంటే బిట్ కాయిన్ అనేది మన దగ్గర మనీ ఉన్నట్టయితే అంటే బిట్ కాయిన్ కొనుక్కునే సత్తా మన దగ్గర ఉన్నట్టయితే మనం బిట్ కాయిన్ అనేది కొనుక్కోవచ్చు అనమాట. మనీ ఇచ్చి అంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న రేట్ని బట్టి అయితే 82 లక్షలు అని చెప్తున్నాం కదా. ఈ 82 లక్షల రూపాయలు మన దగ్గర కానీ అంతకంటే మనం ఎక్కువ మన దగ్గర ఉన్నట్టయితే మనం బిట్ కాయిన్ అనేది మనం కొనుక్కోవచ్చు అనమాట. ఇది రెండో ఆప్షన్ అనమాట. ఈ Go.E1 లైఫ్ కంపెనీ వాళ్ళు ఏంటంటే మనకి ఒక మూడో ఆప్షన్ అనేది మనకి ఇక్కడ తీసుకురావడం జరిగింది అనమాట. ఓకేనా? మనకి ఇక్కడ మూడో ఆప్షన్ అనేది తీసుకురావడం జరిగింది. ఆ ఆప్షన్ ఏంటంటే మనం ఈ Go.E1 లైఫ్ కంపెనీలో మనం ఈ అఫీషియల్ ప్రోగ్రామ్లో మనం మెంబర్గా చేరి ఫ్రీగా మనం బిట్ కాయిన్ పొందే అవకాశం కూడా మనకి ఈ కంపెనీ వాళ్ళు అందించడం జరిగింది. బిట్ కాయిన్ ఎలా సంపాదించుకోవచ్చు అంటే మనం ఏంటంటే మనం మెంబర్గా ఇక్కడ మెంబర్షిప్ తీసుకునేసి అంటే మినిమం 3,000 రూపాయలతో మనం ఇక్కడ ఐడి తీసుకునేసి ఆ 3,000 రూపాయలతో తీసుకునే ఐడిని మనం ఏంటంటే మనం రెఫరల్ చేసుకుంటూ మన టీం వర్క్ చేసుకుంటూ టీంని పెంచుకుంటూ మనం ఇక్కడ ఫ్రీగా మనం ఏంటంటే ఇక్కడ బిట్ కాయిన్ కూడా సంపాదించుకునే అవకాశం అనేది మంచిగా డిజైన్ చేయడం జరిగింది అనమాట ఇందులో. ఓకేనా? దానివల్ల ఏంటంటే ఇక్కడ వర్క్ చేసుకుంటూ మన ఇన్కమ్ మనం సంపాదించుకుంటూ అడిషనల్గా మనం ఏంటంటే ఇక్కడ బిట్ కాయిన్ కూడా సంపాదించుకునే అవకాశం అనేది మనకి ఇక్కడ ఉందన్నమాట. ఎప్పుడైతే మనం ఐడి తీసుకున్నామో అప్పుడు ఏంటంటే మనకి ఇలాంటి టేబుల్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. దీన్ని టేబుల్ అనుకోవచ్చు లేదంటే బోర్డు అనుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా? ఇలాగ ఇది జరిగిన తర్వాత ఈ టేబుల్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే మనం ఇక్కడ లెఫ్ట్లో ఒక రిఫరెన్స్ చేస్తాము.
అలాగే రైట్లో ఒకరిని రిఫర్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్. తర్వాత అంటే మన రెఫరల్ అవుతాం, మన కింద లెఫ్ట్ రైట్ ఇద్దరు ఉంటారు. ఓకేనా, వాళ్ళ కింద లెఫ్ట్ రైట్ ఇద్దరు ఉంటారు అనమాట. ఓకేనా, అలాగే రైట్ సైడ్లో వాళ్ళ కింద లెఫ్ట్ ఒకరు ఉంటారు, అలాగే రైట్ ఒకరు ఉంటారు. ఓకేనా, అక్కడ వరకు క్లియర్. ఇక్కడికి వచ్చేటోడికి ఏంటంటే ఈ 3 లెవెల్కి వచ్చేటోడికి, అంటే మనకి 3 లెవెల్కి వచ్చేటోడికి ఏంటంటే మన కింద 8 మంది ఉంటారు అనమాట అండి. ఓకేనా, మన కింద 8 మంది ఉంటారు. ఈ 8 మంది కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఇది 3వ లైన్ అనమాట. మనకి 3వ లైన్ అనమాట. మన కింద 3వ లైన్ వచ్చేటోడికి ఏంటంటే ఇక్కడ వచ్చేటోడికి ఏంటంటే మన కింద మనం వర్క్ చేసిన ఇక్కడ ఈ బేస్మెంట్ ఫిల్ అవుతారు. అలాగే మన అప్లైన్ మన పైన సీనియర్ ఉంటారు కదా, ఆయన వర్క్ చేసిన మనకి ఇక్కడ ఈ బేస్మెంట్ ఫిల్ అవుతుంది. అలాగే మనకి మన డౌన్ లైన్ మన కింద రిఫర్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, అంటే మనం కదా, మన కింద ఈ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు వర్క్ చేసిన ఇక్కడ మాత్రం ఇక్కడ ఫిల్ అవుతారు. అంటే ఎక్కడ ప్లేస్ ఖాళీగా ఉందో అక్కడ ఏంటంటే ఆ బేస్మెంట్ అనేది ఫిల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ బోర్డుకి వచ్చేటోడికి ఏంటంటే ఈ ప్లాన్ దగ్గరికి వచ్చేటోడికి ఏంటంటే మనకి టాప్ టు బాటమ్, లెఫ్ట్ టు రైట్, అంటే పైనుంచి కిందకి, లెఫ్ట్ నుంచి రైట్కి ఎక్కడ మీకు ఫుల్ ఎంటీ ఉన్నా కూడా, బేస్మెంట్ ఎక్కడ ఎంటీ ఉన్నా కూడా, మనం ఎవరు రిఫర్ చేసినా కూడా, మనం రిఫర్ చేసినా, మన సీనియర్ రిఫర్ చేసినా, సూపర్ సీనియర్ రిఫర్ చేసినా, ఎవరు రిఫర్ చేసినా కూడా మనకి ఎక్కడ ప్లేస్ ఖాళీ ఉంటే అక్కడ మాత్రం ఐడి అనేది పడుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఐడి మనం ఇక్కడే వేసుకోవాలనడానికి మన చేతుల్లో లేదనమాట. ఇది ఏంటంటే ఒక ఏఐ సాఫ్ట్వేర్ డిజైన్ చేయబడింది కాబట్టి, ప్లాన్ అనేది ఆ సాఫ్ట్వేర్లో డిజైన్ చేయబడింది కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కడ ఖాళీ ఉందో అక్కడ ఐడి అనేది క్రియేట్ అయిపోద్ది అనమాట. వచ్చిన కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఐడి క్రియేట్ అవ్వాలో, ఎక్కడ ఐడి అనేది ఖాళీ ఉందో అక్కడే ఆటోమేటిక్గా పడిపోద్ది అనమాట. ఇన్కమ్ అనేది మాత్రం మనకే వస్తుంది అనమాట. లాస్ట్లో 8వ ఉంది కదా, ఇది 8వ పర్సన్ అనమాట. అది ఫుల్ అయిన తర్వాత మనకి ఏంటంటే మన ఐడి అనేది ఏంటంటే రీబెర్త్ అవుతుంది అనమాట. మన ఐడి అనేది రీబెర్త్ అవుతుంది అనమాట. రీబెర్త్ అయ్యేటప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పుడు మనకి $200 అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మొత్తంగా $200 అనేది రావడం జరుగుతుంది. అందులో మనకి ఏంటంటే $25 పెట్టి మనకి స్లాట్ అనేది అప్డేట్ అవుతుంది అనమాట. మొత్తం ఈ టేబుల్ అంతా కూడా మళ్ళీ ఏంటంటే రీబెర్త్ అవుతుంది అనమాట. అంటే ఎంటీ ఫుల్ అయిపోయింది కదా, ఫుల్ అయిన టేబుల్ మళ్ళీ ఎంటీ అయ్యి మళ్ళీ ఫుల్ అవ్వడానికి మనకి మన ఐడి అనేది సిద్ధంగా ఉంటుంది అనమాట. ఓకేనా, అప్పుడు మళ్ళీ మనం ఏంటంటే $200 అనేది తీసుకోవచ్చు. అంటే ఒక మిరాకిల్ అనేది జరిగిందనమాట. ఓకేనా, నిజంగా ఈ ప్లాన్ డిజైన్ చేసిన మహానుభావుడు ఎవరో కాళ్ళు కడిగి ఆ నీళ్ళు మన నెత్తిన జల్లుకోవాలన్నమాట. అంత అద్భుతంగా ఈ ప్లాన్ అనేది అంత అద్భుతంగా ఆలోచన చేసి ఆయన ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, ఇదంతా కూడా పూర్తయిన తర్వాత మనకి $200 ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మళ్ళీ మనకి ఏంటంటే అడిషనల్గా ఇంకొక $200 అనేది మనకి బోనస్గా వస్తాయి అన్నమాట. బోనస్గా మనకి $200 అనేది వస్తాయి అన్నమాట. ఓకేనా, ఈ వచ్చిన $200లో ఎన్నిసార్లు మనకి 8వ ఐడి కంప్లీట్ అయ్యి $200 వచ్చినా కూడా మనకి $175 మనకి వాడుకోవడానికి వచ్చేస్తే, మామూలుగా ఈ $200 వచ్చేవాడికి ఏంటంటే మనకి ఏంటంటే అడిషనల్గా మనకి యాడ్ అవుతుంటాయి అన్నమాట. బోనస్ రూపంలో మనకి యాడ్ అవుతుంటాయి అనమాట. ఈ $200 $200 అంటే మనం ఇండియా కరెన్సీలో చూసుకున్నట్టయితే దగ్గర 20,000 రూపాయలు అనమాట. ఓకేనా, ఈ 20,000 రూపాయలు మనకి ఏంటంటే మనం ఇందులో జాయిన్ అయినప్పుడు మనం ఐడి క్రియేట్ చేసుకున్నప్పుడు ఏంటంటే బిట్ కాయిన్ వాలెట్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఆ బిట్ కాయిన్ వాలెట్ మనకి ఏంటంటే ఈ $200 మనకి ఆ బిట్ కాయిన్ వాలెట్కి పంపిస్తారనమాట. $200 మన చేతికి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అంతేకాకుండా మనకి అడిషనల్గా మనకి $200 మనకి వాలెట్కి పంపిస్తూ ఉంటారు. ఇలా ఎన్నిసార్లు రిపీట్ అయినా కూడా $25 ఉంది, $25 స్లాట్ ఉంది, అలాగే $100 స్లాట్ ఉంది, అలాగే $500 స్లాట్ ఉంది. ఓకే, ఇలా ఏ స్లాట్లో మీరు వర్క్ చేసుకున్నా కూడా ఆ స్లాట్కి సంబంధించి బోనస్ అనేది మీకు వస్తూనే ఉంటుంది అనమాట. ఓకేనా, ఆ వాలెట్లో యాడ్ అయిన మనీ అంతా పెట్టి మనం బిట్ కాయిన్ అనేది తీసుకోవచ్చు అనమాట.
బిట్ కాయిన్ తీసుకోవాలా లేదంటే రియల్ కరెన్సీ తీసుకోవాలనేది మన ఇష్టం అనమాట. మనకి బిట్ కాయిన్ కావాలనుకుంటే బిట్ కాయిన్ తీసుకోవచ్చు, లేదంటే మనకి రియల్గా మనీ కావాలనుకుంటే మనీ తీసుకోవచ్చు, ఐఎన్ఆర్లో తీసుకోవచ్చు అనమాట. అంత మంచి అద్భుతమైన అవకాశం అనేది మనకి ఈ go.e1ullife కంపెనీలో మనకి మంచి అద్భుతమైన అవకాశం అనేది మనకి అందించడం జరిగిందనమాట. సామాన్యుడు కూడా మనం బిట్ కాయిన్ సంపాదించుకునే అదృష్టాన్ని, అవకాశాన్ని మనకి ఈ go.e1ullife కంపెనీ వాళ్ళు మనకి అందించారనమాట. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా, ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా మంచిగా ఒక్క మినిమం 3,000 రూపాయలు, అంటే పెద్ద ఇది ఇన్వెస్ట్మెంట్ అయితే ఏం కాదు. ఈ 3,000 రూపాయలు మీరు ఖర్చు పెట్టి మంచిగా ఇలాంటి బిట్ కాయిన్ అంటే ఆషామాషి విషయం కాదు. 82 లక్షలు పెట్టుకున్నారంటే ఎవ్వరు కొనలేరు. అలాంటిది కేవలం 3,000 రూపాయలతో మనం ఇందులో వర్క్ చేసుకుంటూ ఇన్కమ్ సంపాదించుకుంటూ అడిషనల్గా మనం ఏంటంటే బిట్ కాయిన్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఓకేనా. ఈ వీడియో కనుక, ఈ ప్లాన్ ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చిన, ఈ కంపెనీలో మీరు జాయిన్ అవ్వాలనుకున్న, ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా అడిగి తెలుసుకునేసి మీరు మాతో పాటు జాయిన్ అయ్యి మాతో పాటు కలిసిమెలిసి సంపాదించుకోండి. ఓకేనా. ఇన్కమ్ సంపాదించుకోండి, అలాగే మంచిగా మీరు బిట్ కాయిన్ కూడా సంపాదించుకోండి. ఓకేనా. ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.